వరుసగా 3 ఓటములు. దీంతో ఎవరికి కూడా ఎటువంటి అంచనాలు లేవు. ఇలాంటి క్రమంలో బౌన్స్ బ్యాక్ అనే సిద్ధాంతాన్ని 100% అమలు చేస్తూ ఫినిక్స్ పక్షిలా ఎగిరింది భారత మహిళల జట్టు. గెలవాల్సిన సందర్భంలో న్యూజిలాండ్ జట్టు మీద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లు అయితే దక్షిణాఫ్రికా జట్టుతో నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి చివరికి నెగ్గి కలల ప్రపంచ కప్ను సగర్వంగా ఎత్తుకుంది. ఫైనల్ మ్యాచ్ లో దీప్తి శర్మ, షఫాలి వర్మ, శ్రీచరణి అద్భుతమైన ప్రదర్శన చేయడంతో టీమిండియా అనితర సాధ్యమైన గెలుపును సొంతం చేసుకుంది. ఇక టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మాజీ క్రికెటర్లు తమదైన విశ్లేషణ చేస్తూ ఓ 21 సంవత్సరాల యువ సంచలనం గురించి, ఆమె చేస్తున్న బౌలింగ్, ఆమె తీసిన వికెట్లు, ఆమె సాధించిన ఎకనామీ గురించి అశ్విన్ అద్భుతంగా చెప్పాడు. అతడు చెప్పిన మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహిళా జట్టులో 21 సంవత్సరాల కడప అమ్మాయి శ్రీచరణి కూడా ఉంది. వాస్తవానికి ఈ అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది. పిచ్చి ఎలాంటిదైనా సరే బంతి నుంచి స్పిన్ రాబడుతుంది. అందువల్లే వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన వికెట్లు సాధించింది. అంతర్జాతీయ టోర్నీలలో కేవలం నెలల్లో అనుభవం ఉన్నప్పటికీ ఎంతో ఎక్స్పీరియన్స్ బౌలర్ మాదిరిగా బౌలింగ్ వేసింది. టీమిండియాలో ఎంతో మంది లెజెండరీ రీప్లేయర్లు ఉన్నప్పటికీ కెప్టెన్ కౌర్ శ్రీచరణ్కి అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాన్ని ఈ కడపమ్మాయి సద్వినియోగం చేసుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 2 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించింది. ఇక ఫైనల్ మ్యాచ్ లో 1 వికెట్ తీసి దక్షిణాఫ్రికా జట్టుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. పైగా అద్భుతమైన ఎకనామీ రేటు సాధించింది. 9 మ్యాచ్లు ఆడిన శ్రీచరణి 27.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టింది. ఆమె బంతి వేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. బంతిని టర్న్ చేస్తున్న తీరు ఆశ్చర్యకంగా ఉంది. అందువల్లే ఆమెను ఎదుర్కోవడం పెద్ద పెద్ద బ్యాటర్లకు కూడా సాధ్యం కావడం లేదు. సాధారణంగా ఇటువంటి ప్లేయర్లకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడే వారు మరింతగా రాటుదేలుతారని అశ్విన్ పేర్కొన్నాడు.